పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం కడప జిల్లాలో కాశీనారాయణ జ్యోతి క్షేత్రము. ఈ జ్యోతి క్షేత్రంలో నిత్యం ఎంతో మంది నిరుపేదలకు అన్నం ఆకలి తీర్చేటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి ఒక పుణ్యస్థలం. ఆ పుణ్యస్థలంలో ఉన్నటువంటి నిర్మాణాలను ఎన్నో గత 2 దశాబ్దాలుగా ఉన్నటువంటి నిర్మాణాలను ఈరోజు కూల్చివేయడం అనేది చాలా దారుణమైన విషయంగా పేర్కొంటున్నాం. సనాతన ధర్మం అంటే ఇదేనా? ఈ యొక్క రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని, ఆధ్యాత్మికతను తన భుజాల మీద వేసుకొని మొత్తం ప్రచారం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సనాతన ధర్మానికి తూర్పుపరిచేటువంటి పరిస్థితి ఆయన నిర్వహిస్తున్న శాఖకు అధికారులు చేపడుతున్నారంటే మరి ఇది ఎంతవరకు దారుణం, ఎంతవరకు న్యాయమని మీకు మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటున్నా. నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం. మనసుకు చాలా బాధ కలుగుతా ఉంది. అన్నం పెట్టేటువంటి ఒక పుణ్య స్థలాన్ని కూల్చివేయడం అనేది మరి ఎందుకు విధంగా ప్రవర్తిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఇన్ని రోజులుగా కాశీనారాయణ పరమపదించినప్పటి నుంచి, ఆయన అక్కడ సమాధి అయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కూడా అక్కడ చిన్న ఇబ్బంది కూడా ఏ ప్రభుత్వం కూడా తలపెట్టలేదు. గత ప్రభుత్వాలు కూడా. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం మరి ఎందుకు వచ్చి కాశీనారాయణ ఆశ్రమం మీద పడింది? అక్కడ ఎవరైనా సరే కాశీనారాయణ యొక్క నిర్వాహకులు, ఆశ్రమాలు చేసేటువంటి సేవకులు ఎవరైనా అటవీ సంపదను దొంగలిస్తున్నారా? అటవీ యొక్క కార్యకలాపాలకు ఎక్కడైనా కానీ వాళ్ళు ఇబ్బందులు కలుగజేస్తా ఉన్నారా? ఏమీ లేదే. అటువంటిప్పుడు ఎందుకు ఆ యొక్క ఆశ్రమ నిర్మాణాలను ఎందుకు కూల్చివేయాలి? చేసినటువంటి తప్పేంది? చాలా దారుణమైనటువంటి విషయం. ఈ విధంగా కాశీనారాయణ యొక్క ఆశ్రమాన్ని కూల్చివేయడం అనేది చాలా దారుణంగా మేము భావిస్తా ఉన్నాం. ఇది చాలా ప్రతి ఒక్కరూ కూడా ముక్త కంఠంగా, రాజకీయాలకు అతీతంగా ఖండించాల్సినటువంటి ఒక విషయం ఇది. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. మరి అన్న క్యాంటీన్లు పెట్టారు, అన్ని చోట్ల కూడా ప్రభుత్వ స్థలాల్లో పెట్టారు. 5 రూపాయల అన్నం తీసుకొని ఈ యొక్క పేద ప్రజలకు కడుపు నింపుతా ఉన్నారు, మంచిదే. మరి మీరు ప్రభుత్వ స్థలాలు నిర్మించిన అన్న క్యాంటీన్లు కూడా కూల్చివేయాలన్నా? ఇప్పుడు అన్న యొక్క జ్యోతిష్ క్షేత్రంలో కాశీనారాయణ ఆశ్రమాన్ని కూల్చివేసి నిర్మాణాలు కూల్చివేసి ఇవి కూడా కూల్చివేయాలన్నా? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద అటవీ సంపదను దొంగలిస్తా ఉంటే, అటవీ సంపదను ఆక్రమిస్తా ఉంటే ఏమి చేయలేనటువంటి ప్రభుత్వం ఒక అన్నం పెట్టేటువంటి ప్రతి నిత్యము ఎంతో మంది వేలాది మందికి కడుపు నింపేటువంటి ఆశ్రమాలను కూల్చివేయడం అంటే ఇంతకంటే చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కూడా ఉంటుందని తెలియజేసుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ సీఎం గా ఉన్నారు, మీరు చాలా ఇప్పటికైనా ఆధ్యాత్మికత పట్ల మీరు చూపించిన మక్కువ చాలా మంది అభినందించినారు. కానీ ఈ విధమైనటువంటి సేవలు చేస్తాం, ఈ విధమైన అక్రమాలు చేస్తా ఉంటే, అన్యాయాలను చేస్తా ఉంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి. నిజంగా ఏది కూడా పైకి ఒక రకంగా లోపల ఉండకూడదు. ఏదైనా మనం చెప్పేది ఆచరించదగ్గట్టుగా ఉండాలి అని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నా. కూటమి పెద్దలు, నాయకులు అందరూ కూడా ఇప్పటికైనా సరే మేల్కొని జ్యోతి క్షేత్రంలో జరిగినటువంటి అన్యాయాలను, అక్కడ నిత్యం ఆకలిగా ఉన్నటువంటి నిరుపేదలకు కడుపు నింపేటువంటి అనాథలకు కానీ, ఆకలిగా నిరుపేదలకు కానీ ఒక ఆపన్నహస్తంగా నిలిచేటువంటి ఆ యొక్క జ్యోతి క్షేత్రంలో జరిగినటువంటి ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వెంటనే మళ్ళా నిర్మాణాలను యథావిధంగా ఉండేటట్టుగా చేసి కాశీనారాయణ జ్యోతి క్షేత్రం ఉన్నటువంటి పెద్దలకు, కాశీనారాయణ నిర్వాహకులకు క్షమాపణ చెప్పి యథావిధంగా మళ్ళా జ్యోతి క్షేత్రంలో జరిగిన నిర్మాణాలను మళ్ళా కూల్చినటువంటి నిర్మాణాలన్నీ కూడా నిర్మింపజేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా.